హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం కాలేజీకి అయితే బయలుదేరినాం. ఈరోజు మన కాలేజీలో న్యాక్ టెస్ట్ అని ఉంది కదా, ఎవరనేది అక్కడ వెళ్ళి మాట్లాడుకుందాం మనం అయితే. ఇప్పుడైతే ఇదే మన అవుట్ఫిట్ మొత్తం చూసుకోవచ్చు. ఎట్లున్నా సూపర్ ఉన్నా కదా. ఇక మనమైతే పోదాం. బండిలో అయితే వెళ్తున్నాను, చూద్దాం ఏమైతే. ఎవ్రీథింగ్ మన బండిలో వెళ్తున్నాం. బండి మాత్రం బాగా క్లీన్గా అయిపోయింది, ఎందుకంటే నైట్ వర్షం పడింది కాబట్టి. దావాలు చూస్తే గలీజ్ ఉన్నాయి. ఏం చేస్తావు, బయటకు పోతే గబ్బు గబ్బు అయిపోతుంది అనుకో బండి. ఇప్పుడు సాగర్ దగ్గరికి అయితే వచ్చిన సాగాడు 5 నిమిషాలు అయింది వస్తా అంటున్నాడు, కానీ రాలేదు. ఇంకా వాడు ఎప్పుడు వస్తాడో ఏమో, మనకైతే తెలియదు. నేను ఫోన్ చేసినా కూడా రాలేదు. రారా స్వామి త్వరగా. అక్కడేమో సార్లు ఏమో 7కి వండమన్నారు. అబ్బాయి ఈడే అయిపోయా. సాగాడు ఇంకా రాలే. వ్యాపక నుంచి వస్తాడు వాడు, ఇక్కడి నుంచి వస్తాడు. ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నాడు, కానీ ఇంకా రాలే. ఏడైపోయింది, ఇంకెప్పుడు పోయేది. మరి సార్లు ఏమంటారేమో, ఏమన్నారు అనుకో. 8:30కి అయితే రావాలి కన్ఫామ్గా. మనం వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. 35 కిలోమీటర్లు, అర్ధగంట. చూసుకో ఇంకా ఎట్లా కొడతామో. మనం అయ్యాల కాడ వచ్చి చూస్తే సాయిగాడు మనోడు ఇంకా ఇప్పుడు వస్తున్నాడు. కొత్త షూలు వేసినాడు అప్ప సాయిగాడు. నేను కొత్త వేసాయి కొత్త బండి అప్ప షూలు. అడిగో ఒకసారి అడిగో. వెంకటేశ్వర స్వామి గుడికి పోయి మనోడు చెప్పులు తీసుకొచ్చుకున్నాడు. ఇంకా మనకి ఎంత టైం ఉంటుంది ఇంకా కాలేజీ వెళ్ళడానికి? హాఫ్ అన్ అవర్. చూసుకో మళ్ళీ హాఫ్ అన్ అవర్లో ఎట్లా కొడదాము. కాలేజీలో ఉండాలి హాఫ్ అన్ అవర్కి. చూద్దాం. అప్పుడే కలిగేట్లకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం రైడ్ చేస్తున్నాం. మనం 30 minutes పుట్టపర్తి రీచ్ అయిపోవాలి ఈరోజు, ఎందుకంటే మనకి న్యాక్ టెస్ట్ అనేది ఈరోజు పుట్టపర్తి కాలేజ్, సంస్కృతి కాలేజ్లో. సో ఈరోజు మనం గాలి ఎక్కువగా ఉంది, ఎందుకంటే వర్షం పడింది కదా. వెదర్ కూడా మనకు సపోర్ట్ చేయట్లేదు. లెట్స్ గో చిల్ ద రైడ్. అప్పుడే ఫ్రెండ్స్ వచ్చే వేగానికి గాది బొమ్మకు వచ్చేసాము. 1.5 minute నాకు చూస్తే గంటలు కలగల అంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఊరు లేరు. పొద్దున్న టిఫిన్ చేయక శ్రీనాథ్ గారు తొలబోతున్నాడు. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీంతో. ఒక అమ్మాయి అక్కడ ముందర చూసి లుక్ ఇచ్చి నవ్వుతాను, ఎందుకో అనుకున్నా. వీడికి వచ్చినాక నేను రియలైజ్ అయినా, ఈ కోట్ చూసి దొంగకోలు పట్టబోతున్నాడు ఫ్రెండ్. కొద్దిసేపుల్లో మనం పుట్టపర్తికి అయితే చేరుకుంటాం. సో చూస్తూ ఉండండి, ఈ లైవ్ వీక్షిస్తున్నాడు మీరు. శ్రీసాయి డిగ్రీ కాలేజ్ అయితే చూపిస్తున్నాం. మనం తిరిగిన సందులో, మనం వేసిన లైన్లు అన్ని ఇక్కడే ఉంటాయి. అదే మన శ్రీసాయి డిగ్రీ కాలేజ్. ఇది మన క్యాంపస్, మా ఓల్డ్ క్యాంపస్ పైన ఇది. ఇక్కడైతే మనం చాలా చిల్ల వేషాలు వేసాం. ఇక్కడ పోలీసులు అయితే మన కోసం అయితే కాదు. నా కొడుకు ఎంత స్పీడ్ పోతున్నాడో అర్థం కాకుండా ఉన్నది. అందుకనే నేనే బైక్ తీసుకొని రైడ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే యాడో సాట్ అయితే చెత్తలు లెక్క పొలాలకి పెట్టేస్తున్నాడు. సో వాచ్ ఇట్. ఆపు వద్దులే బ్రో, నేను ట్రై చేస్తా. ఆపు. నీ రైడ్ మీద మాకు నమ్మకాలు కుదరట్లేదు. ఇప్పుడైతే మనం రైడ్ చేయబోతున్నాం. చూడండి, ఈరోజు మన శ్రీనాథ్ ఒక ఎంగేజ్మెంట్కి వెళ్తున్నట్లున్నాడు. హీరో మాదిరి వచ్చినాడు. ఏమంటే మనం షార్ట్ రియాలిటీ మాట్లాడాలంటే చెప్పులెత్త మాదిరి ఉన్నాడు గుడి దగ్గర. సో ఇంకా మనము ప్లేస్ చేంజ్ చేద్దాం, బైక్ మనం తీసుకుందాం. ఇప్పుడైతే సాగాడైతే బండి ఎక్కినాడు. ఇంకా మనకి ఇంకా సాగాడు ఎట్లా పోతాడో చూద్దాం. స్పీడ్తో ఇంకంతే లేచిపోతాడు అనుకో వీడు కూడా. కానీ వీడు నేను స్పీడ్ పోతానని వీడు ఇప్పించుకున్నాడు. ఎందుకంటే ఎలా పడేస్తాను నేను, మరి మీ ఇంటికి పడేస్తాను చెప్పు. స్నాప్ ఎందుకు పెట్టాలా? స్నాప్ ఏం అవసరం లేదండి. మనోడికి స్నాప్ ఇచ్చి కనమది ఎక్కువ పట్టుకోండి. నేను తెలుసా, కొంతమంది ఉన్నారులే. నేను కావాల్సినది స్నాప్ లో మీకు అర్థమైంది. ఈ మాత్రం చెప్తున్నాను అంటే రోడ్స్ కూడా కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మళ్ళా వీడియోలో నాయన ఎంత కొంత పెట్టినారు నా రోడ్లు. వాళ్ళంత కొంత పెడితే ఎవరైనా ఉంటారా? స్పీడ్ బ్రేకర్ వేసారు ఏందే కానీ ఇదేనబ్బా స్వామి, ఇదేమన్నా రోడ్ ఇదేమన్నా ఇక్కడ అంటాను. మన సైకిల్ టైర్లకు వేసేటప్పుడు పంచాలు వేసి వేసుకేస్తారు, ప్యాచీలు అట్లుంది మొత్తం రోడ్ అంటాను. ఇదే మన చిన్న వేసి కానీ వాళ్ళ అత్తలూరు ఆమెదాలకుంటా పాప వాళ్ళు లేడు. పాప ఉంటే ఇప్పుడు అనాది పెట్టిన వాళ్ళని ఎక్కించుకునే వాళ్ళవి అంతే కదా. ఒక 100% ఇచ్చి మనం పుట్టే కట్టుకుందాం అంటే లేడా బాబా వాడు బ్యాడ్ లెక్క చెప్పు.
ఫ్లెక్సీ చేశారబ్బా మన కాలేజ్ చూడండి. రీసెంట్ గా మన కాలేజీలో బీబీఏ గురించి స్టార్ట్ చేస్తున్నారు. అలా ఎలా ఉంటుంది కాలేజ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పుకోవచ్చు. అది మీ ఇష్టం, ఇంకా చేరితే జరగచ్చు లేకపోతే నేనైతే ఏం మాట్లాడిన కాలేజ్ గురించి. మరి ఏదో ఆయన కుక్కల సామ్రాజ్యం ఉన్నట్టుంది వచ్చారు అంతా. ఆడు కుక్కలే వచ్చేది పుట్టపర్తి వెళ్ళారు ఇట్లా మా చూడు అసలు ఎంత టర్నింగ్ ఉంటుందో. ఇక్కడ కానీ స్ట్రీట్ వచ్చారంటే స్వర్గమే ఇంకా మీకు డైరెక్ట్. ఓ మై గాడ్ చూడండి ఎట్లా చూసినారు వెహికల్స్. మీరు కానీ కానీ స్పీడ్ వచ్చినారంటే మీరు కానీ స్పీడ్ వచ్చినారంటే ఖచ్చితంగా అంటే ఏమో మీకు వెల్కమ్ పలుకుతాడు. ఆడైతే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. అదైతే కొంచెం చూసి మన చూపేది మన వ్యూ అయితే పాయింట్ రెడీగా ఉంది. చెరువు ఇది మన పుట్టబట్టి రైల్వే స్టేషన్. మీకు దీంట్లో 2 వీడియోలు వచ్చినచ్చు. వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి. మధ్యలో మనం ఒక అనాథ బిడ్డకైతే ఎక్కువ అట్లే ఎక్కడే మా ఫ్రెండ్ కానీ బ్యాగ్ తీసేయాలంటమ్మా. మన అనాథ బిడ్డకి అయితే లిఫ్ట్ అయితే ఇస్తాను. హాయ్ చెప్పురా. హాయ్ బాగున్నాడు కదా. అందరూ ఎలా ఉన్నారు? మైక్ లో మాట్లాడితేనే కదా వినపడేది. సార్ అంటే ఇంకా డైరెక్ట్ కాయల్లో కలుగుతాం. మన అనాథ గొర్రె బిడ్డలు కూడా మన సాయిగా సన్నదిప్పలేదప్పా. బారగాడు సాయిగాడు హాయ్ చెప్పు. మన సాయిగాడు శేఖర్ గాడు ఆడ 300 అంట. సాయిగా అయితే మన ఫ్రెండ్స్ ఆడే ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కించుకునే వస్తాను పోతున్నాడు సాయిగాడు. ఇదేనా మన కాలేజ్. మనము 7కి రమ్మన్నారు సార్ వాళ్ళు. ఆల్మోస్ట్ 8 అవుతుంది. 8 అవుతానే కూడా ఎవరు రాలేదు కదా స్వామి కాలేజీలో. చూడొచ్చు ఎవరైనా రాలే. లోపల కూడా చూపిస్తా ఎవరైనా రాలేదు. ఇప్పుడైతే సార్ వచ్చేసి 7 గంటలకైతే రమ్మన్నాడు. కానీ మనమైతే ముందుగానే వచ్చినాం. మన ఫ్రెండ్ గారు అయితే బండిలో వెళ్తాం. సార్ 7:30కి రమ్మని ఇప్పుడు వస్తున్నాడు. సారు 7 గంటలకు రమ్మన్నాడు. సార్ కంటే ముందే మనం వచ్చినాము. అంటే మన ఫ్రెండ్ బారగాడు చూడు మన ఫ్రెండ్ కాదు చెప్తున్నాడు. మన ఫ్రెండ్స్ గారు అయితే గేట్ కాడికి వచ్చినారట. వాళ్ళని రిసీవ్ చేసుకునే కదా. మన ఫ్రెండ్స్ గారు అయితే మన బండి పెట్టినారు. బండి పెడుతున్నారు కనపడుతున్నారు. మన ఫ్రెండ్స్ గారు ఆడ బండి పెట్టి వచ్చినారు. సాయిగాడు హాయ్ చెప్పండి. టీడీపీ మాది. ఏందంతా ఈడు ఉప్పుతున్నారు. గలీ నావాళ్ళు అందరూ ఈడేందుకు ఉప్పుతున్నారు. బా ఏంది షూలు కొత్తది. సీనిగాడు షూలు కొత్తది ఇచ్చినాడు. అందరూ కొత్తవి చేస్తున్నారు. నమస్కారం పెడతాను. ఇద్దాం మన బండి చూడు కింగ్. తెలుసు కదా చూపించిన ఆల్రెడీ. ఇది చూడు ఇది బాగుందో కామెంట్ చేయండి. ఈ రెండిట్లో ఇప్పుడు మళ్ళీ బయట వచ్చింది. మన కాలేజీలో బ్లాకే కాదు. మన బ్లాకే కాదు కాలేజీలో. ఏం చేస్తాను నిన్న వాళ్ళేదా నైట్ అంతా. చూడు మనోడు ఎట్లా అరుస్తున్నాడు చూసినారా. మన కాలేజీకి వాడే కింగ్ బ్లాకీ కాడు అని పేరు. బ్లాకీ మేమంతా ముద్దుగా బ్లాకీ అంటాం. మన కాలేజీలో వైటీ గాడు. దీనికి మాత్రం బాగా మంచి ఫ్రీడమ్ ఇస్తారు. మన బ్లాకీ గాని కట్టేస్తారు. మన బ్లాకీ గాని మాత్రం కట్టేసి ఉంటారు. దీనికి మాత్రం మంచి ఫ్రీడమ్. చూడు ఇదే మన బ్యూటిఫుల్ కాలేజ్. ఏంది రెడ్ మ్యాట్ వేసినారు. మొత్తం అంతా రెడ్ కలర్ మ్యాట్ వేసినారు. వైట్గా ఎక్కడ కాలేజీలోకి వస్తావు క్లాస్లోకి కూడా వచ్చేటట్లున్నాడు వాడు. మనం బ్లాక్ కానీ కూడా ఇంకా స్వేచ్ ఇచ్చేసినారు. ఇంకా చూడండి ఎట్లా వచ్చినాడు మనవాడు. మనమైతే కాలేజీలోకి ఎంటర్ అయిపోయినాం కట్టిద్దా మన తాళ్ళు కూడా వేసుకుంటాం వెళ్ళేది. లేకపోతే రాని నైటు నిన్న సాయంత్రం ముగ్గు చేసినారు. మన ఫ్రెండ్ వాళ్ళంతా కష్టం కోరుకున్నారు ఈరోజు నైట్ వర్షం పడకూడదని. వర్షం పడింది. మొత్తం ముగ్గంతా స్పాయిల్.
మొత్తం ముగ్గంతా స్పాయిల్ అయిపోయింది. నిన్న నైట్ మొత్తం అంతా గర్ల్స్ అంతా కష్టపడి వేసినారు పాపం, మా క్లాస్ గర్ల్స్ అంతాను. మన శ్రీధర్ అయితే ముగ్గేస్తాను. ఇక నిన్న చూపిస్తాను, మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే మనం కలుద్దాం. ఇప్పుడైతే మనం మన కాలేజ్ స్పెషల్ గెస్ట్ అయితే రిసీవ్ చేసుకుందాం. అదే వస్తున్నాడు స్పెషల్ గెస్ట్. చెప్తాడో చెప్పడం మన స్పెషల్ గెస్ట్. స్పెషల్ గెస్ట్ చూడు మన దర్జా ఎట్లా వస్తున్నాడు. మనలో వీడు పైన చూస్తున్నాడు. మన శ్రీధర్ గారు ముగ్గేస్తున్నాడు, పై నుంచి మొత్తం అంతా చూస్తున్నాడు. ఇక్కడ శ్రీధర్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ఆల్రెడీ? శ్రీధర్ ఎక్స్పీరియన్స్ ఉందా నీకు? శ్రీధర్ గారికి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉందంట, అందుకే వాడు ముగ్గేస్తాను. మన వాచ్ వచ్చేసి వంశీగా ఉంది, లేజర్ సాయిగా ఉంది, షూలు సాయిగా ఉంది, వేరే సాయిగా ఉంది. ఇప్పుడే మాకు మార్చ్ పాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో కావాలంటే నేనైతే తీయలే, మన కాలేజీలో తీసినారు. అదే మా ఫ్రెండ్ గాడు. ఇప్పుడైతే మనం ఫ్లాగ్స్ ఇక్కడ పెట్టడానికి అయితే వచ్చాం. అన్నీ ఉద్దరసం మన పెద్ద చెప్పినా కదా ఆల్రెడీ. వాచ్ వంశీగా ఉంది, బ్లేజర్ సాయిగా ఉంది, మైక్ ఒకటే మంది, షోకి అది కూడా ఇదే ఆన్ చేయలే, షోకేసి పెట్టుకున్నాం అంతే.